కానీ ఎక్కడైనా అడవుల్లో కానీ చెట్లు, పండ్ల చెట్లు, ఇలాంటి చెట్లు లేకపోవడం వల్ల మన కోతులు, పక్షులు కానీ ఇలాంటివి ఎంతో ఇబ్బంది పడడం జరుగుతుంది. మనం తాటి చెట్ల నుంచి తాటి పండ్లు దొరకడం జరుగుతుంది. వాటిని అడవిలో వేయడం వల్ల వేయడం వల్ల ఇగో సింపుల్, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇగో ఇట్లా తాటి పండు, తినేసిన పండు, ఇట్లా అనవసరంగా ఉన్న పండుని ఇగో ఈ విధంగా వేయడం వల్ల ఫస్ట్ ఇట్లా మొలక రావడం జరుగుతుంది. ఈ నుంచి ఇగో ఈ విధంగా తాటి చెట్లు ఈ విధంగా మొలుస్తాయి. ఇగో దీన్ని కోసి మనం రకరకాలుగా దీంతో రేకలు, కళ్ళు తాగడానికి రేకలు చేయొచ్చు. మనం మాంసం కట్టుకోవడానికి పొత్తెర అంటారు, తెలంగాణలో మీకు వినపడే పదం పొత్తెర. ఆ తర్వాత గడ్డి కట్టుకోవడానికి కమ్మాకులని రకరకాలుగా వాడుకోవడానికి, మనం ముంజలు తిన్న తర్వాత చిన్నపిల్లలు ఆడుకోవడానికి బండి గిల్లలు చేసుకోవడానికి దీన్ని అంటారు. దీన్ని కమ్మాకు, పచ్చి కమ్మ, తాటి కమ్మ అంటారు. తాటి కమ్మ ఇక ఇది వట్టి కమ్మ. సో ఇక ఇట్లా తాటి చెట్లు ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఇది మనకు తాటి చెట్లలో కూడా 2-3 రకాలు ఉంటాయి. ఒకటి పోతు, పరుపు